ఇటు బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ప్రభుత్వానికి సహకరిస్తలేదు, రాజకీయాలు చేస్తున్నదని క్లియర్ కట్ గా అర్థమైపోయింది. 6 గ్యారంటీలు మాట్లాడాలనుకున్న వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడాలి, వివిధ వేదికలు ఉన్నాయి వాటి మీద మాట్లాడాలి. కానీ ఈ రోజు బడ్జెట్ సమావేశాలు మొదలైతే అంటే చర్చ కావాలంటారు. చర్చ బడ్జెట్ కన్నా ఇంపార్టెంట్ అయిన చర్చ ఏముంది? అందులో నిధులు ఉంటేనే కదా మన సమస్యలు తీరేది. ఆ నిధులను కూడా ఎట్లా చేస్తున్నామని కేటాయించలేని చెప్పే అవకాశం కూడా మాకు ఇవ్వకుండా చేసిండ్రు. ఈ రోజు శ్రవణ్ గారు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళని, 15th ఫైనాన్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరెన్ని నిధులు తేగలిగినారు? మీరు కార్పొరేటర్ గా ఉన్నప్పటి నుంచి అది మీరు ప్రజలకు చెప్పాలి. అదే విధంగా రోజుకొక వేషం వేయడం కాదు, బాధ్యతతో పనిచేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎప్పుడు కౌన్సిల్ వచ్చినా మీరు ఒక డిఫరెంట్ దాంట్లో వస్తారు కానీ ఈ కౌన్సిల్ లో మనం ఎంత సక్సెస్ఫుల్ గా ఎంత కన్స్ట్రక్టివ్ గా మనం తీసుకొని వెళ్ళాలన్నది మీరు ఆలోచించాలని తెలియజేస్తున్నాను. ఒక దిక్కు ఇంద్రమ్మ ఇల్లులకు కూడా మేము ఇవ్వమని ఏదో సాకు పెట్టి పక్కకు జరుపుకునే పరిస్థితి ఒక సెంట్రల్ మినిస్టర్ స్టేట్మెంట్లు చూస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ వ్యూహం ఏందో, గ్రేటర్ హైదరాబాద్ ప్రజల మీద వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో అది క్లియర్ కట్ గా అర్థం అవుతా ఉన్నది. ఇవన్నీ కూడా ఉట్టి కన్ను ఇది చేయడానికే తప్ప జిహెచ్ఎంసీలో కానీ ఇటు రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఇతర పార్టీలకు చిత్తశుద్ధి లేదని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఒక సంవత్సరం కూడా ఓడ్చుకోలేకపోతున్నారు. ఇదే జిహెచ్ఎంసీని మేము 2014 లో అధిక నిధులతోటి మేము మీ చేతికి అందించినాం. దాన్ని తూట్లు పొడిచి ఇప్పుడు నడవలేని పరిస్థితిలో చిన్నగా గాయాలన్నీ కూడా ఒక్కొక్కటి మేము ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళి అడుగులు వేస్తుంటే ఈ సమయంలో కూడా మీరు ఇది సెకండ్ టైం ఇట్లా చేయడం చాలా బాధాకరంగా ఉన్నది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరి చిత్తశుద్ధి ఏంటో ప్రజలు చూస్తా ఉన్నారు. మెల్లమెల్లగా అయినా కానీ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం నిలబడుతుంది. ఎస్పెషల్లీ గ్రేటర్ హైదరాబాద్ లో ఎంత మంది పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటుంది, వాళ్ళని ఆదుకుంటుంది. జిహెచ్ఎంసీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని సౌకర్యాలు అందించేటట్టు ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా ఒక అకౌంటబిలిటీగా మేము ప్రతి దానికి నిలబడతామని తెలియజేస్తూ ఈ బడ్జెట్ లో చెప్పినవే కాకుండా ఇంకా కూడా మా అవకాశం మాకు ఎట్లయితే మెరుగుగా, ఎందుకంటే 1,75,000 కోట్లు నిధులు ఏంటి మొన్న దావోస్ నుంచి మా సీఎం గారు తీసుకొచ్చిండ్రు. దాంట్లో ఎట్లా ఎస్ విజయ గారు మీరు చెప్తున్నారు అసలు సమావేశమే సజావుగా జరగట్లేదు, ప్రజా సమస్యల్ని మన రాష్ట్రానికి ఆర్థికంగా కూడా నిలదొక్కగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం అనే ఒక దూరదృష్టి ఉన్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాబట్టి ఆయన డెఫినెట్ గా ఎట్లయితే మెరుగుపడుతుంటాయో ఆర్థిక పరిస్థితులు అట్లట్లే జిహెచ్ఎంసీకి నిధులు కేటాయిస్తూ ఈ రోజు మీరు చూడాలా. మీ శ్రవణ్ గారు చెప్తా ఉన్నారు మేము ఒక అడుగులనే వేస్తున్నాం. స్టాంప్ డ్యూటీ కొంచెము రిలీజ్ చేస్తున్నాము మాతోటైన కాడికి. ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులలో కూడా మేము ముందుగా జిహెచ్ఎంసీకే మేము ప్రిఫరెన్స్ ఇస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి చూస్తున్నాము. ఎందుకంటే రేపు ఈ 1,75,000 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే జిహెచ్ఎంసీ పదిలంగా ఉంటేనే అవుతుంది. కాబట్టి దీన్ని ఇప్పుడున్న జిహెచ్ఎంసీకే కాకుండా ఈ పరిమితి పెంచుకొని కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ లో పెట్టినవే కాకుండా పెట్టనివి కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడతా ఉంటుంటే కూడా జిహెచ్ఎంసీని ఇంప్రూవ్ చేసుకుంటా ముందుకు వెళ్తారనే నమ్మకం మాకు విశ్వాసం చాలా ఉన్నదండి. ఓకే ఓకే చెప్పండి శ్రవణ్ గారు. ఇప్పుడు విజయారెడ్డి గారి వర్షన్ మీరు విన్నారు, ఏమంటారు? నేను చెప్తున్నా అండి, విజయక్క మా అక్క, పీజీఆర్ గారు నా అభిమాన నాయకుడు. వారు చెప్పిన దాంట్లో నేను ఒక విషయాన్ని మాత్రం స్వాగతిస్తున్నా. మేయర్ గారి అసమర్థతతోటి సభ నడవలేదని వారు క్లియర్ గా చెప్పారు. దాన్ని నేను కరెక్ట్ గా ఒప్పుకుంటున్నా. జిహెచ్ఎంసీలో బడ్జెట్ మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది అవకాశం. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని కన్స్ట్రక్టివ్ డిస్కషన్ చేస్తుంటే డెఫినెట్ గా నిధులు అర్థమవుతుంది కదా. నన్ను ఎప్పుడు నేను మీరు చెప్పినప్పుడు నేనేం మాట్లాడలేదక్క, మీరు మళ్ళీ మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత నేను కూడా ఏం మాట్లాడినప్పుడు. కాకపోతే నేను చెప్పేది ఒక విషయం, నేను ఏమంటున్నా అంటే మీరు రాలేకపోయారు ఈరోజు సభకి. మీరు రాలేదు నిజంగా ఈరోజు అది ఎన్ని ట్యూబ్ లైట్లు ఉన్నా మాకు వెలుగు మాత్రం రాలేదు అక్కడ, మీరు లేకపోతే అది వాస్తవం. అయితే విషయం మీరు ఒకటి గమనించండి, గొడవ చేసింది బీఆర్ఎస్ పార్టీ, చర్చ లేకుండా ఆమోదించింది వారు. మరి 4 వరకు సాయంత్రం ఉన్నది వరకు మేమే కదా. ఇంకా కావాలంటే రాత్రంతా ఉంటామన్నాం. 4 రోజులు కాదు 3 రోజులు. లాస్ట్ టైం కోర్టుకు పోయి 2 రోజులు బడ్జెట్ మీద సమావేశం పెట్టింది. కంప్లీట్ చేసిన తర్వాత మీరు చెప్పండి, మీరు బంద తిట్టండి, నేను తింటా.
నువ్వు తిడితే నాకేం ఆశీర్వాదమే, నేనేం తప్ప ఒక్కరు కాకపోతే నేను చెప్పింది విన్న తర్వాత మీరు 100 తిట్టాడు, నేను యాక్సెప్ట్ చేస్తా. నేనేమంటున్నా, ఈ శ్రవణే కోర్టు మెట్లెక్కి గత బడ్జెట్ సమావేశాన్ని 2 రోజులు నడిపించిండక్క. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ శ్రవణ్ వల్లనే ఈ రోజు సైలెంట్ ఎంత రెచ్చగొట్టగా అందరినీ సైలెంట్ కూర్చోబెట్టి సాయంత్రం 5 గంటల వరకు సమావేశాన్ని నడిపించి బడ్జెట్ మీద మాట్లాడి ఒక 100 సార్లు నేను మేయర్ గారిని బతిమలాడినాక, డిప్యూటీ మేయర్ గారిని కూడా బతిమలాడినా, మీ ఫ్లోర్ లీడర్ గారిని కూడా బతిమలాడినా వెళ్ళిన తర్వాత. ఎన్నిసార్లు? కనీసం 100 సార్లు. ఈ రోజు నేను చెప్తున్నా, బడ్జెట్ లో ప్రతి అంక నేను బుక్ చూసి చెప్తలేక నా గుండెల్లో కళ్ళల్లో ఉన్నాయి కరెక్ట్ గా ప్రతి అంక. ఎందుకంటే నేను ప్రతిరోజు మీకు తెలుసు గ్రౌండ్ లో ఉండి ప్రతిరోజు ప్రతి ఆఫీసులో ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నా కాబట్టి ప్రతి అంక కూడా మీరు పర్సనల్ గా మిమ్మల్ని అటాక్ చేసేది ఏం లేదు. ఎందుకంటే లేదు, మీరు ఒక సమస్యని నేను ఏమంటున్నా చాలా ఉంది కాదు. ఇప్పుడు చర్చ చేయండి, నేను వస్తా. మరొకటి మీరు అడిగారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అక్క. నేను ఇందాక కూడా ఎక్కిన 850 కోట్ల రూపాయలు మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు. మనకి ఇచ్చినటువంటి బడ్జెట్ బుక్ లో క్లియర్ గా ఉంది అక్క. ఎన్క్యాప్ మిషన్స్ లో కానివ్వండి, స్వచ్ఛ మిషన్ లో కానివ్వండి, లేకపోతే ఇతర స్కీమ్లలో కానివ్వండి, రివర్ క్లీన్సింగ్ లో కానివ్వండి, 870 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చిందక్క. ఇదే మన బడ్జెట్ బుక్ లోనే ఉంది. నేనేలే మీరు ఇప్పుడు అధికార మేయర్ గారు వేసినటువంటి బుక్ లోనే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు ఉందక్క. వినబడుతుందా? హలో చెప్పండి, వినిపిస్తుంది. మీరు వేసినటువంటి బుక్ లో మీరు వినబడుతుందా అక్క? వినిపిస్తున్నది. మేము చెప్పేది కూడా మీరు వేసినటువంటి బుక్ లోనే ఉంది. నేను చెప్పట్లేదు ఇది. యాక్చువల్లీ నేను చెప్పట్లేదు, మీరు వేసిన బుక్ లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిధులు ఇచ్చిన ఉంది. నేనేమంటున్నాక, ఇప్పుడే వచ్చిన కౌన్సిల్ నుంచి ఇప్పుడు వరకు నిజంగా ఇప్పుడే వచ్చిన. ఇప్పుడు టైం ఎంత అయిందక్క? 7 o'clock. నేను వెయిట్ చేసి వచ్చిన. నేనేమంటున్నా, ఇప్పుడు మళ్ళీ వస్తా. ఇవి రాత్రి రమ్మన్నా వస్తా, పొద్దున్న రమ్మన్నా వస్తా, ఎప్పుడు రమ్మన్నా వస్తా. డెఫినెట్ గా మేము కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్ గా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నది. దానికి ఎవరు కూడా కాదనే ప్రసక్తి లేదు. ఒకటి మేము అనేది ఏంటంటే రేపు బడ్జెట్ మీద చర్చ పెట్టేయండి, చర్చిద్దాం. నేను వస్తా. ఎవరు అంటున్నారు? మీరు పెట్టేయండి, మీ అధికార పార్టీ మీరే కదా. బడ్జెట్ మీద చర్చ మనం ఎందుకు చేస్తాం? అందులో ఏమన్నా ఉన్నా గానీ కన్స్ట్రక్టివ్ గా మనం సజెషన్స్ ఇవ్వడం చేస్తాము. డెఫినెట్ గా ప్రజాస్వామ్యాన్ని నమ్మేటోళ్ళము. డిస్కషన్ ప్లాట్ఫామ్ అవుతుంది. మీరు ఏ కూడా కన్స్ట్రక్టివ్ ఇచ్చినా గానీ ఇటు మా కమిషనర్ గారు ఉన్నారు, మా మేయర్ గారు ఉన్నారు, దాన్ని ఇంక్లూడ్ చేస్తాము, ముందుకు తీసుకొని వెళ్తాము. దాంట్లో ఇంకొక ఆలోచన లేదు. ఒకటే చెప్తున్నాం, ఎంతైతే బాధ్యతగా మీరు కౌన్సిల్ లో మాట్లాడుతున్నారో అంతే బాధ్యతగా నిధుల విషయంలో గానీ ప్రతి దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ లో కానీ కూడా మీరు ముందు ఉండాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే చర్చ టైం అయిపోయింది. చర్చ పెడతాము. డెఫినెట్ గా చర్చ పెట్టడమే కాదు, మీరు ఇచ్చిన సజెషన్స్ చర్చ లేకుండా కూడా మీరు చెప్పిన కన్స్ట్రక్టివ్ మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాము. డెఫినెట్ గా పెడతాము. కాదు, మీకే తెలవాలా సంస్కృతి ఏందన్నది. నాకన్నా బాగా బుక్స్ తో నాకన్నా బాగా యాక్ట్ తెలిసినోడివి. ఒకసారి చర్చ అయిపోయింది, బడ్జెట్ కార్యక్రమం అయింది. అయినా కానీ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్ గా ఇంక్లూడ్ చేస్తాం, మేము ముందుకు వెళ్తాము. అదే చెప్తున్నా కదా, ఇది ఒక నిరంతర ప్రక్రియ. డెఫినెట్ గా మీరు ఇచ్చిన సజెషన్స్ నేను కూడా మీతో పాటు వస్తాను. కమిషనర్ దగ్గరికి వెళ్దాం, మేయర్ దగ్గరికి వెళ్దాం, ఏవైతే ఉన్నాయో అవన్నీ 100% ఇంక్లూడ్ చేస్తాం. రేపు మనం చర్చ పెట్టుకుంటే ఏ చట్టం అట్టు వస్తుంది? ఈ దేశంలో ఉన్నటువంటి ఏ చట్టము రేపు మనం డిస్కషన్ చేయకుండా ఆపగలదు? మీరు చెప్పండి. ఈ రోజు అయినదే రేపు కూడా రాజకీయం. నన్ను పిలవండి, మీరందరూ నేను ఒక్కడే వస్తా. నేను ఒక్కడే వస్తా. బీజేపీ నుంచి ప్రతిపక్షాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ స్టంట్ గా వాడుకునే నాయకులు ఉన్న రోజులు ఇవన్నీ ఇబ్బందులు అయితేనే ఉంటాయి. 100% నేను చెప్తున్నాను. నేను ఇండివిజువల్ గా
ఇండివిజువల్ గానే కాదు, మీరు కూడా ఇచ్చిన సజెషన్స్ యాజ్ అ పార్టీ మీరు ఇవ్వండి. మా కమిషనర్ గారు ఉన్నారు, మా మేయర్ గారు ఉన్నారు, అవి యాక్సెప్ట్ చేసి ఏ ఉన్నా కానీ కన్స్ట్రక్టివ్ సజెషన్ తీసుకొని ముందుకెళ్దాం. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా ఈ రోజు మాట్లాడుతున్న నాయకులు ఒకటి తెలుసుకోవాలా. ఫస్ట్ మనకు బడ్జెట్ ఉంటేనే, నిధులు ఉంటేనే సమస్యల మీద డిస్కషన్ గానీ, సమస్యల పరిష్కారం గానీ, ఆ పరిష్కారం దిశగా మేము నడుస్తా ఉన్నాము. దానికి సహకరించకుండా రాజకీయంగా ఎక్కడ మేము ప్రజలలో మేము ఆల్రెడీ సున్నా అయిపోయినాం, ఇంకా ఎక్కడ సున్నా అయిపోతామని తప్పించుకొని తిరుగునే చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి ఈ రోజు జిహెచ్ఎంసి మొత్తం నిధులు నడుస్తున్నాయన్న సంగతి మీరు తెలుసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా జిహెచ్ఎంసిని ఒక అడుగు ముందుకు వేయించేటట్టు జిహెచ్ఎంసి స్వయం ప్రతిపాదకంగా ఉండే ఒక బాడీని తీసుకొచ్చి అప్పుల కుప్పగా చేసింది ఎవరో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. బాండ్ల పేరు మీద ఎంత జిహెచ్ఎంసీలోకి వెళ్ళి నిధులు మొత్తం స్క్వీజ్ చేయొచ్చో అంత నిధులు స్క్వీజ్ చేసిండ్రు. ఇప్పుడున్న కష్టకాలంలో ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి సహకరించాల్సింది పోయి మీకు బడ్జెట్ సమావేశానికి పాల్గొనండి అంటే సమస్యలు అంటే డెఫినెట్ గా కౌన్సిల్ పెట్టిందే సమస్యలు చెప్పుకోవడానికి. ఏదైనా బాడీకి బడ్జెట్ కాబట్టి ఆ సమావేశం అయిపోయినాక, బడ్జెట్ ప్రవేశం అయిపోయినాక, దాని మీద డిస్కషన్ అయిపోయినాక 100% సమస్యల మీద డిస్కస్ చేయడానికి మేము ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం కదా. అయినా రాజకీయంగా దీన్ని మాట్లాడలేక, వాళ్ళకి సమాధానాలు లేక ఇట్లా తప్పించుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారు, బీఆర్ఎస్ వెళ్ళిపోగానే అందరి పార్టీ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, ఇంకా సమస్యలు ఏమి పరిష్కారం ఉండవు, ఏమని మాట్లాడి కాంగ్రెస్ కి మాట్లాడే అవకాశం రాదు, ప్రజలు ని మప్పద ఉపేతాలని చూస్తున్నారు. కానీ మా మేయర్ గాని, మా ఇతర కార్పొరేటర్లు గాని, ఇతర పార్టీ కార్పొరేటర్లు కూడా అందరు కూడా కోఆపరేట్ చేయడంతో ఈ రోజు సభ సక్సెస్ఫుల్ గా ఎన్నో డిస్కషన్స్ జరిగినాయి. ఆ డిస్కషన్స్ అన్నిటికీ కూడా కన్స్ట్రక్టివ్ గా రిజల్ట్స్ ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. ఓకే, విజయారెడ్డి గారు చెప్పండి. సో గత ప్రభుత్వంలో చూసుకున్నట్టే నిధులు విడుదల, సో అంతా డెవలప్మెంట్ జరిగింది. మరి ఈ గవర్నమెంట్ లో ఎందుకు నిధులు విడుదల చేయట్లేదు? ఏ కాన్స్టిట్యున్సీలో, ఏ డివిజన్ లో కూడా ప్రాపర్ నిధులు విడుదల చేయట్లేదు, ఇంకా బిల్లులు కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకని? 2024 ఎలక్షన్స్ కి ముందే ఆయన కౌన్సిల్ లోనే జిహెచ్ఎంసీకి బిల్లు, కాంట్రాక్టర్లకు బిల్లు కూడా చెల్లించని పరిస్థితి అప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడు ఈ రోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ వస్తే వచ్చిన సమస్య కాదు ఇది. దీని మీద బాండ్ల రూపాన తీసుకున్న అప్పులకి ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా నిధులు లేని పరిస్థితిని జిహెచ్ఎంసీకి తీసుకొచ్చి మా చేతిలో పెట్టిండ్రు. నిండుకుండగా ఉన్న ఎఫ్డీలతోటి కలకలలాడుతున్న జిహెచ్ఎంసీని ఫస్ట్ టైం ఇందులోకి వెళ్ళి ఆర్టీసీకి నిధులు ఇచ్చింది ఎవరు? ఈ జిహెచ్ఎంసీని కొల్లగొట్టే ప్రయత్నం చేసింది ఎవరు? ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏదో 4 రోడ్లు వేసేస్తామా అయిపోయిందా అని కాదు, దానికి ఎంత నష్టం తెప్పించింది జిహెచ్ఎంసీకి. జిహెచ్ఎంసీ ఒక స్వయం ప్రతిపాదకంగా ఉండే సంస్థ తీసుకొచ్చి ప్రతి దాంట్లో కూడా అక్కడి నుంచి మినిస్టర్ గాని వాళ్ళకే ఉండే గాని కీలు బొమ్మల అధికారులను గాని ఇటు ప్రతినిధులను గాని పెట్టుకొని, ప్రజాప్రతినిధులుగా పెట్టుకొని వన్ సైడ్ గా నడిపిన విధానం ప్రజలు గమనించినారు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ప్రజా పాలన ఉంది కాబట్టి ఈ రోజు వాళ్ళు ఎంత రచ్చ చేసినా గానీ ప్రజల సమస్యలు డిస్కస్ చేసే వేదికను కాపాడుకున్నారు. దాని మీద కన్స్ట్రక్టివ్ ఇట్లనే ముందు కూడా వెళ్తాము. ఈ రోజు ఎలాగైతే కన్స్ట్రక్టివ్ డిస్కషన్ చేసామో దానికి అనేక అండర్ పాస్ కట్టినాం, అనేక రోడ్లు వేసినాం, అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిన నాలాలు క్లియర్ చేసినాం, ఈ రోజు మనం చూసాము. జిహెచ్ఎంసీ అధిక నిధులతోటి ఉన్న జిహెచ్ఎంసీని ఎలాగైతే కొల్లబొడిచారో జనాలు చూశారు. ఇప్పుడు అది అక్కడి నుంచి జిహెచ్ఎంసీని స్వయం ప్రతిపాదికంగా డిసిషన్ తీసుకునేటట్టు, ఒక ఇండిపెండెంట్ బాడీగా నడిపించేటట్టు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా బేసిక్ అమ్యూనిటీస్ తో పాటు ఒక మంచి విశ్వనగరం లెక్క తెలంగాణని, హైదరాబాద్ ని కన్స్ట్రక్టివ్ వేలో తీసుకొని వెళ్తాము. ఎందుకంటే రేపు తెలంగాణ అభివృద్ధి చేయాలంటే
100% జిహెచ్ఎంసీ స్ట్రాంగ్ గా ఉండాలా, విత్ అన్ని ఫెసిలిటీస్ ఉండాలా. ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవిత విధానాల్లో కూడా వాళ్ళ స్టేటస్ ఆఫ్ లైఫ్ కూడా ఇంక్రీజ్ కావాలనే ఒక దూరదృష్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఆ విధంగా మేము ముందుకు అడుగులేస్తా ఉన్నాం. ఓకే, అది అయ్యే వరకు మా ప్రయత్నం మేము చేస్తూ ముందుకు వెళ్తా ఉంటాం. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విజయారెడ్డి గారు, కాంగ్రెస్ కార్పొరేటర్ ఉన్నారు. నమస్తే విజయారెడ్డి గారు, మీరు కెమెరా ఆన్ చేయరా? నమస్కారం అండి, నేను ట్రావెల్ చేస్తా ఉన్నాను, సో లైటింగ్ సరిగా లేదు అందుకనే. ఓకే ఓకే, బట్ స్టిల్ ఈ రోజు జరిగిన విధానం, కౌన్సిల్ విధానం చూసి చాలా బాధేసింది. మేము కూడా 2 టైమ్ కార్పొరేటర్లము, కానీ ఈ రోజు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే బడ్జెట్ లో ఏమున్నాయో కూడా పెట్టుకునే అవకాశం ఇవ్వకుండా ఈ రోజు మనల్ని బలవంతంగా కూడా బడ్జెట్ ఆమోదింపజేయడం జరిగింది. ఎందుకంటే ఒక దిక్కు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక జిహెచ్ఎంసీకి మళ్ళీ రివైవ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన వేస్తున్న స్టెప్స్ అందరం కూడా సపోర్టివ్ గా ఉండి, మాకు సంఖ్య తక్కువ ఉన్నా కానీ ఎంతో జిహెచ్ఎంసీని రివైవ్ చేయాలని ఇక్కడ ఉన్న, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ గుండకాయ లాంటిది, ఈ గుండకాయ బాగుంటేనే మొత్తం రాష్ట్రం అంతా బాగుంటది అనే ఉద్దేశంతో మా నాయకుడు వేస్తున్న దానికి సహకరించకుండా, సహకరించకపోయినరు దీన్ని కూడా రాజకీయం చేసి అట్లీస్ట్ బడ్జెట్ లో ఏమేమి పెట్టినామో, ఎట్లా మా దృష్టి ఉంది ఏంటది చెప్పే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. అది చాలా బాధాకరంగా ఉంది మాకు. కానీ బడ్జెట్